రోజువారీ జీవితంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందామా మరి? ఫ్లవర్ వాజ్లో పూలు ఎక్కువ రోజులు తాజాగా వాడకుండా ఉండాలంటే ఫ్లవర్ వాజ్లో చిన్న బొగ్గు ముక్కను ఉంచాలి. బాగా మగ్గిన అరటి పండ్లను పారేయకుండా పై తొక్క తీసి గుజ్జుగా పిసికి దీని చపాతీ లేదా పూరీ పిండిలో కలిపితే చపాతీ, పూరీలు నోరూరించేలా చాలా రుచికరంగా మెత్తగా ఉంటాయి. పువ్వుల్ని టమోటాలు, అరటి పండ్లు ఉన్న చోట ఉంచకూడదు. ఆ పండ్ల నుంచి విడుదలయ్యే ఇథిలిన్ వాయువు వల్ల పూలు త్వరగా వాడిపోయే అవకాశం ఉంది. తేనె, ఆలివ్, బాదం నూనె, రోజ్ వాటర్, పెరుగు అన్ని సమపాలల్లో కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దీంతో ముఖాన్ని బాగా మర్దన చేసి అరగంటయ్యాక శుభ్రపరిస్తే పొడి చర్మం తేమగా మారుతుంది. యాపిల్ ముద్దను ముఖానికి మర్దన చేసి పావుగంటాక చల్లనీటిలో కడిగేయాలి. ఇందులో పొటాషియం, థయామిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ముల్తానీ మట్టికి పుదీనా రసం కలుపుతూ మెత్తగా మిశ్రమంలా చేయాలి. దీనిని రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి మర్నాడు ప్యాక్లా వేసుకోవాలి. కాసేపయ్యాక చల్లని నీటితో శుభ్రపరిస్తే చర్మంపై మృతు కణాలు తొలగిపోతాయి. బట్టల నుంచి మురికి త్వరగా పోదు. అందులో ఊలన్ బట్టల నుంచి మురికి పోవాలంటే చాలా కష్టం. అందుకే ఊలన్ బట్టలు ఉతికేటప్పుడు ముందుగా నీళ్ళల్లో 1 చెంచాడు గ్లిజరిన్ కలిపితే అవి సింక్ అవ్వకుండా ఉంటాయి. ఇంట్లో సహజంగా ఉండే సమస్య కాఫీ కప్పుల మీద మరకల సమస్య. కాఫీ కప్పులపై మరకలు తొలగించాలంటే మరకలు పడిన వెంటనే తడి బట్టతో తుడిస్తే పోతాయి. ఎండిపోయిన ముండి మరకలు అయి ఉంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడవాలి. గోరెంటాకు బాగా పండుతుందని పెట్టుకుంటారు, కానీ పండుతుందో లేదో అని సందేహపడతారు. అలా సందేహపడకుండా గోరెంటాకు రుబ్బేటప్పుడు అందులో కొంచెం కిరసనాయిల్ వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఎంత ఎర్రగా పండుతుందో! నెలలో ఒకసారి సరుకులు తెచ్చి పెట్టుకుంటారు. అవి ఒకే చోట ఉన్నప్పుడు వాసన రావడం సహజం. కానీ ఆ వాసన పోవడానికి ఆ సరుకుల దగ్గర గుడ్డును ఉంచితే ఆ సరుకుల వాసన గుడ్డు పీల్చుకుంటుంది. దీనివలన వాసన పోతుంది. కూరగాయలు, పండ్లు తొక్కలను ఇయ్యడానికి పీలర్నే ఉపయోగించండి. తొక్కను మందంగా తీస్తే పోషకాలు నష్టపోతాయి. రోజువారీ జీవితంలో మరికొన్ని చిట్కాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.